ఒక మైనారిటీ మంత్రి ఉండొద్దా? ఇండియాని గెలిపించిన, ఇండియా కెప్టెన్, వరల్డ్ కప్ తెచ్చిన అజరుద్దీన్ ఇండియాకు నాయకత్వం వహించినోడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉండొద్దా? ఇవాళ ఆలోచన చేయండి సోదరులారా. చెప్తున్నాడు మొన్న మీటింగ్ లో వెంగళరావు నగర్ లో నేను చూసిన, అజరుద్దీన్ అట వరల్డ్ కప్ తెచ్చిండట. ఏం చెప్పాలి? రేవంత్ రెడ్డి మాటలలో నిజాయితీ ఎంత ఉంటుందంటే నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి మాటలలో నిజాయితీ కూడా గట్లే ఉంటది. ఒక అజరుద్దీన్ ముచ్చట్నే కాదు, ఇటువంటి ముఖ్యమంత్రి బహుశా దేశంలో ఎవరు లేరు. చాలా చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడతాడు ఈయన. నేను ఒక నేత అని చెప్పి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఓటేసి గెలిపించినందుకు మాకు శిక్ష చేస్తారా? మాకు చెప్పండి అయ్యా. ఇల్లు ఎవరు కూలగొట్టినానా? రేవంత్ సార్ కూలగొట్టారు. అప్పుడు మేము ఏడుస్తూ కూడా వదలలేరు. నేను మా ఇల్లు కూలగొడితే అప్పుడు బుక్స్ అన్ని పోయినాయి అన్నా. ఎంత బాధపడ్డామో దేవుడా, ఎక్కడున్నావా తల్లి కదమ్మా, తల్లి కదా. केसीआर साहब घरान दिए गरीबों को चाबियां दिए। रेवंत रेड्डी साहब आके हमारे घरान तोड़ दे रहे लोगों के, 200 घरान तोड़ दे रहे, हम पैसे लगा के बनाए। केसीआर साहब तो फुगट में दिए, फिर क्या करे रेवंत रेड्डी? ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుండు. చంపేయండి వదిలిపోద్ది. ఇది ఒక్క హైదరాబాద్లో ఒక్క బస్తీ కాదు, ఇలా అన్ని బస్తీలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ అరాచకం, ఈ హైడ్రా అరాచకం ఆగాలంటే, ఈ దుర్మార్గం ఆగాలంటే, బుల్డోజర్ మీ ఇంటికి రావద్దంటే మీరు 11 తారీఖు నాడు కాంగ్రెస్ను పచ్చడి చేస్తేనే ఈ దుర్మార్గం ఆగుతుంది.